బెట్టింగ్ వ్యవహారం పగటేసేగాళ్ల పైన కేసు అయిందట. పగటేసేగాళ్ళ అంటే ఎవరు అనుకుంటారు? ఇప్పుడు మనం అనుకునే తారలు ఉన్నారు కదా, ఈ తారల మీద కేసు అయినాయట. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మితో సహా మరొక 25 మంది పైన కేసులు అయినాయి. ఏడగుడిరని ఆయన మీ అలిబిలి గాళ్ళంతా. మీరు ఒక్కొక్క సినిమాకి తెస్తే దగ్గర దగ్గర ₹1 కోట్ల వస్తాయి. అవి సరిపోతారేవా మీకు? ఈ మూలు యాందిరో నీ మొగాళ్ళలో గొప్ప అని పాట పాడి చూసిన అవేమే మంచు లక్ష్మి. మీ అయ్య దగ్గర పైసలేవా? నీ దగ్గర పైలేవా అక్క? మీరు చేసేవి మొత్తం సన్నాసి పనులు. మళ్ళీ ఈడ అంటాడు ఓలు మరి రాని అంటాడు. నైపుణ్యమైన ఆటపైనే మేము చేసినాం, అది ఏది చట్టబద్ధంగా ఉన్న ఆటపైనే నేను ఆడిచ్చిన గానీ నా తప్పేం లేదని ఆయన అంటాడు. ఈ విజయ్ దేవరకొండ అంటాడు అది మంచి నైపుణ్యం గల ఆట, అది దానికి ఏమో తప్పేం లేదు అని ఆయన బృందం చెప్తుంది. ఆయన ఇంట పోయినాడు, ఆయన బృందం చెప్తుందట. మీరు అంతా మీరు ఇచ్చే వాళ్ళు ఓనికన్నా ఉపయోగం ఉన్నది సన్నాసులారా. ఓనికన్నా ఒక్కొక్కటి ఇస్తాడు యాడు, ఇంకా హిందీ యాక్టర్లు అవి ఇంకా ఒక సెట్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని వేసుకొని పలుకుల కేసరి లొట్ట పీసు ఆసుపత్రి అని చెప్తుంటాడు వాడు. వాళ్ళేమో పసులున్నట్టు ఉంటారు, మంచిగా దిడ్డోళ్ళు ఉంటారు గట్టిగా. 5 దినాలు మొత్తం మన బొమ్మిడి చేపలకి అవుతారు. మీకు పైసలు సంపాదించడానికి బొచ్చడు మార్గాలు ఉండే. ఎవరికన్నా ఎక్కరొచ్చే ఉపాయం చెప్తారు గాని ఈ పత్తలాట ఆడుర్రో, క్యాసినో ఆడుర్రో, ముకుడికిచ్చి ఆడుర్రో ఈ ఆరా మీద చెప్పేది. ఒక సినిమా చేస్తే విజయ్ దేవరకొండ నీకు ఎన్ని కోట్లు వస్తాయి? దగ్గర దగ్గర నాకు తెలిసేది 100 కోట్లు ఇస్తున్నా నీకు. రానా దగ్గుపాటి నీకు తక్కువనా? మంచు లక్ష్మి ఐటీగా చెప్పనక్కర్లేదులే. ఆ తిరుపతిలో ఉన్న కాలేజీలు మొత్తం అలా అయ్యాయనట. గానీ మీకు ఏంటి తక్కువ? ఇది బువ్వకెళ్ళకనా, కూరకెళ్ళకనా, లేకపోతే అప్పులేకపోయినాయా, సప్పులేకపోయినాయా? ఇక ఇంకో సిగ్గి తప్పిన ముచ్చలేదైతే ఆ మెట్రో రైళ్ల మీద కూడా ఉంటాయట. మెట్రో రైళ్ల మీద ఆడుగురి బత్తాలాట హాయిగా ధర తక్కువ దుల్లు ఎక్కువ సరసుకోరు అని చెప్తున్నాడు. ఆ మెట్రోలో ఆనకన్నా సిగ్గుండాల కనీసం. ఏ జనాలు ఇచ్చే కిరాయిలు సరిపోతులే మెట్రో గిసోంటివా మీరు ఆటలు ఇచ్చేది? 21 మంది పైన కేసులు అయినాయట. 21 మంది కాదు, 61 మంది కాదు, ఎవడోడు ఇచ్చిండో అది తెలుగు కానించి మొదలుకుంటే ఇంగ్లీషు, హిందీ ఎవడోడు ఇష్టం లంగా ఈ యాప్లకు యాడ్ ఇచ్చిరో వీళ్ళందరినీ లోపల లేదు, లేకపోతే బహిష్కరించారు. వీళ్ళతోటి ఒరిగేయలేదు, వచ్చేయలేదు, సచ్చేయలేదు. ఏం ఎక్కరు వీళ్ళతోటి జనాలకు? వీళ్ళతోటి ఏమైనా ఎక్కరుందా? వీళ్ళు నడిచి చేతగాదు. పక్క పొంటి చెప్పంగా ఎద్దుగిట్ట ముల్లిగడ్డ పెట్టి పొడిచినట్టు చెప్పంగా ఒక్క గిత్తత చేస్తే దాన్ని ఇంత పొడుగు చూపిస్తా. టెక్నాలజీ పెరిగిపోయింది, పాడాయి. డాన్స్ ఈడు చేయడు, నెత్తి ఈంది కాదు, కలరు ఈంది కాదు, మొత్తం అంతా ఏమంటారు ఈడు ఏమైనా తెర మీద అవుపడుతుంది అంతవరకే. సరే అట్ట కూడా మిమ్మల్ని దరిద్రానికి ఆశీర్వదిస్తూనే ఉండే జనాలంతా. ఇవి సరిపోతలేవని ఈ లంగ దొంగ యాప్లకు మీరు ఎవరెక్కర ఏం పనికి యాడ్లు ఇస్తూ చెప్పురి. పోరగాళ్ళు సర్వనాశనం అవుతారు. హీరో అంటే నలుగురికి ఆదర్శంగా ఉంటాడు హీరో. వాస్తవానికి నలుగురు బతుకులు ఖరాబ్ చేస్తాడు హీరో అవుతాడు. మీరు హీరోలు అవుతారు. నాకు ఎట్ట హీరోలు అవుతారు చెప్పురి. ఒక ఏమంటారు మన అలా ఎవరు బుల్లితరన్నా ఎండితరని అంటారు కదా, సీరియల్ నటిస్తూ కానించి మొదలుకుంటే, యూట్యూబర్ల కానించి మొదలుకుంటే సూపర్ స్టార్ మెగాస్టార్ల దాకా ఈ పనికిరాని యాడ్లు ఇస్తున్నారు. సిగ్గు శరం లజ్జ ఏమనిపిస్తలేదా? మీరు పగటేసేగాళ్ళు, మిమ్మల్ని పగటేసేగాళ్ళే అంటారు వాస్తవానికి. ఎప్పుడో తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఏది మన ఊర్లలో యక్షగానం ఆడేది సింధోళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు పక్కకు పోయిరు, అదే వేషం వేసుకొని మీరు బయటకు వస్తారు, అంతే కదా. కాకపోతే వాళ్ళకి వెనకంగా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు గుద్దితే ఆడబడేది, ఆడగుత్తి ఈడబడేది ఇది లేకుండే. ఇప్పుడు కొత్త టెక్నాలజీ అయ్యి మీరు యాక్టర్లు అయ్యారు. ఒక్కొక్క సినిమా స్టార్ కు 100 నుంచి 200-300 కోట్ల రూపాయలు తీసుకుంటారట ఒక సినిమా నటిస్తే. మరి ఇవి సరిపోతలేవని మళ్ళా ఈ లంగా దొంగ యాప్లకు ఇక గీ యాప్ ఆడు, గీ ఆట ఆడురి, ఉత్త పుణ్యాన్ని పాయలుస్తాయి. ఇవాళకి వస్తాయిరా పైసలు చెప్పురి. మీరు ఆడిన పోడన్నా విజయ్ దేవరకొండ, నువ్వెప్పుడన్నా ఆడినావా పైసలు? ఆ ఆట ఆడినవా? సరే వాళ్ళు రూపాయి ఓడగొట్టుకున్నావా, రూపాయి సంపాదించినవా? దగ్గుపాటి రానా నువ్వు ఆడినవా? అమ్మ మంచి లక్ష్మమ్మ నీ గొంతు చల్లగా ఉండే మంచిగా రేగు డబ్బా వేసి నూగినట్టే ఉంటుంది పాడైపోయి నీ గొంతు. కానీ నువ్వు గాని మీ ఇంటి వాళ్ళు గాని, నీ అన్నదమ్ములు గాని, లేకపోతే మీ అయ్య గాని, మీ అమ్మ గాని వాళ్ళని ఆడిరా? మరి మీరెందుకు ఆడరు? మీరు ఆడరు, పోరగాళ్ళు మాత్రం ఆడురి. మంచి సెక్యూరిటీ ఉంటుంది ఈ ఆటకు. ఇట్ట వేయంగానే ఇట్ట విత్డ్రా కొట్టగానే ఫైల్ వచ్చి అకౌంట్లో పడుతూనే ఉంటాయి. ఆ యోనికి పడతాయో, నువ్వు కోట్లో ఒకరికి పడతాయో, మిగతా ఈ 9 లక్షల ఏమంటారు 99 లక్షల మందికి అయితే పోవాల్సిందే కదా. వీళ్ళందరూ పైసలు తీసుకొని ఒకరికో ఇద్దరికో ఇస్తారు. ఆ సంగతి మీకు కూడా ఇరికే.
మీరు జర పేరు కాంచిన ఏది యాక్టర్లు కాబట్టి జర మా అమ్మ కానీ జర మాకు ఒక యాడ్ చేయరాదు అనగానే ఉబ్బుతారు ఉబ్బి చేస్తారు. చేయగానే ఈ పొరగాలు ఏం చేస్తారు, మా హీరోనే చెప్పాం నీ అమ్మ గత పెద్దోడు చెప్పాం మేము ఆడమా అని ఆడి చూస్తారు. పొద్దున్న లేస్తే పొద్దున్న దాకా ఎన్ని వార్తలు వస్తున్నాయి చెప్పురి. బెట్టింగ్ యాప్లో మోసపోయి కుటుంబం మొత్తం పరి, ఇద్దరు సకదాన పొరగాలను చంపి పిల్లమూడు చచ్చిపోయారు, రైలు కింద పడి చచ్చిపోయారు, ప్యాన్ కూరేసుకూరు, బయలుపడి చచ్చిపోయారు. గిట్లా వీళ్ళందరి సావులకు కారణం ఓడు వీళ్ళు కాకుంటే, వీళ్ళే కదా కారణం. వీళ్ళు చేయకుంటే ఇంత ఏమంటారు ఇంత పబ్లిసిటీ కాకపోవు కదా, అవుతుందా? ఆ హిందీ యాక్టర్లు ఉంటారు, ఆడోడు షారుఖ్ ఖాన్ అంటోడు, సల్మాన్ ఖాన్ అంటోడు, మళ్ళీ పోతే అదేంది అజయ్ దేవగాని అని ఆడోడు ఈడోడు అంత ఆలు మోపారు. ఆడేది విమల్ తినూరి అదేంది గుట్కా తినూరి, కాకపోతే కింద అది ఇయ్యాడు. మళ్ళీ కింద ఏమంటాడు ఇదేంది ఆరోగ్యానికి హానికరం చిన్నగా లైన్లు అది, ఇదేమో ఇంత తెలిపి వస్తుంది, కింద మాత్రం ఆరోగ్యానికి హానికరం అది అవుపడినట్టుంటది కిందంగా. వాళ్ళేమో మంచిగా పసులున్నట్టే ఉంటారు, మంచిగా బీటెడ్ ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. అవి దిన్నోళ్ళు మొత్తం ఏమంటారు దగ్గు దమ్ము టీపీ రోగం వచ్చి వాళ్ళు చేస్తారు. ఓనికన్నా అటు చచ్చినోడు కొడుకన్నా రూపాయి సాయం చేయొచ్చునా? ఇసుంటి అల్లి పిలిపి ఆడు గౌ దొరికిరు మన రాష్ట్రాలు కానీ మన దేశంలో తలగబడ్డారు. ఇసుంటి అంతా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇసుంటి ఆళ్ళు ఇస్తే వాళ్ళందరినీ కొనవి లోపడనే లేకపోతే బహిష్కరించేసి వీళ్ళని అక్కరేలేదు ఏతోటి. సమాజానికి వీళ్ళు ఏమంటారు చీడ పురుగులే వీళ్ళు పక్క. మీరు చేస్తే నలుగురికి ఉపయోగపడే ఆడిలు చేస్తే ఓనుకని ఎక్కరా ఇసోటి లంగత్వంగా యాప్లు ఇస్తందుకు మీరు యాక్టర్లు అవుతారా? పాడైపోను సిగ్గుండాల జర్నాన్న మళ్ళీసారికి ఇట్లా ఏది ఈ ఆట ఆడురి, ఈ రమ్మి ఆడురి, లేకపోతే అదేంది దాన్ని ఏమంటారు మన క్యాషినో ఆడురి, లేకపోతే ఇంకో రకంగా ఆడురి. మీకేం కాదు, మీ డబ్బు అంత సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ పోవు, మీ పైసలు ఎక్కడ పోవు, విడ్రాలు 12 సార్లు చేసుకోవచ్చు, లోట ఫీజు చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ గదర్ మాటలు బంద్ చేసుకొని మీ పని మీరు చేసుకోరు. ఆల్రెడీ మీరు సినిమాలలోనే పేలు నిజంగా కూడా ఫైటింగ్ ఈయనే ఉంటాడు, ఏదో తగినట్టు చూపిస్తుంటారు. అంటే ఏవి చేతగాని చేతలే ఇవన్నీ కానీ ఇక ఎట్టునో మరి కర్మ పాడే మాకు కూడా టైంపాస్ కావాలని జనాలు ఆశీర్వదిస్తున్నారు సినిమాలు. కానీ మీరు ఆడనే పేలు ఆ రకంగా దొంగతనం పెట్టేయాలి, లంగతనం ఎట్టేయాలనేది సినిమాలను చూపిస్తున్నారు. కానీ ఎట నాశనం కావాలని ఇగో ఈ ఆటల ద్వారా చూపిస్తారు. ప్రజలారా ఈ లంగలను దొంగలను నమ్మే ఉపాయం చేయకూరి, అసలు ఆట తిరిగిపోకూరి, వీళ్ళని మాత్రం అసలుగా నమ్మకూరి. ప్రభుత్వం వాళ్ళు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రంలో ఉన్న ఈ సెలబ్రిటీలు అన్ని చెప్పుకునే సన్నాసులు ఉండరో వీళ్ళందరినీ బహిష్కరించురు, లేకపోతే లోపలేదు. ఆ ప్రకాష్ రాజు ఆడు సాగు దగ్గర పడ్డాడు, ముసలోడు కావచ్చు, మంచి విలక్షణ నటుడు ప్రకాష్ రాజు. నీకేం పుట్టిందే ఇంత పొడు నీతులు చెప్తావు కదా, ఏమక్కరా చెప్పు నువ్వు. ఇక ఈసారి మళ్ళీ చేయని ఏదో తెలిస్తే చేసిన తప్ప అంటే నీకు తెలియదా? నీకు తెలియదు పహాలు తీసుకునేది తెలియదు, నువ్వు పెట్టిన గేమ్ ద్వారా ఆడితే పహాలు పోతాయి అని తెలియదు. ఇవన్నీ ఎరుకున్న ముచ్చట కానీ ఇలా జర బిగ్గరాయ సర్కాల పంపో మాకే పాపం తెలియదు. మేము ఏదో ఇంతవరకు అయితే అనుకోలేదు, ఇంతవరకు కాదు ఇంకెంతవరకు అయినా కానీ వీళ్ళ మా తీసిపెట్టేయలేదు. ప్రభుత్వం వాళ్ళు పక్క వీళ్ళని బహిష్కరించారు, లేకపోతే వీళ్ళ లోపల పడేది. ఇక ఉంటా మరి.